హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎగ్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కాక అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇప్పుడు ఇందులో 4 చిన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి కాస్త మగ్గాక చిన్నగా తరిగిన 4 మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి మరొకసారి కలిపి మూత పెట్టుకోండి. ఈ విధంగా ఆనియన్స్ అనేవి మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియా పౌడర్ వేసి మరొకసారి బాగా కలపండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మొత్తాన్ని మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా మరొకసారి మొత్తాన్ని కలిపి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉండనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మొత్తాన్ని మరొకసారి బాగా కలిపి నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా పక్కకు జరుపుకుంటూ ఎగ్స్ని అందులో కొట్టిపోసుకోండి. అదేవిధంగా మిగిలిన ఎగ్స్ అన్నిటినీ అదేవిధంగా కొద్దిగా జరుపుకుంటూ పోసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఈ ఒక్కొక్క ఎగ్ని మరొక సైడు తిప్పి వేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా అన్ని ఎగ్స్ని అలాగే తిప్పి వేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు మంటని మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉండనివ్వండి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి అందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసాక మెల్లిగా మరొకసారి ఆ ఎగ్స్ అన్నింటినీ టర్న్ చేసుకోండి. మెల్లిగా ఎగ్స్ అనేవి ఇలా విరిగిపోకుండా మెల్లిగా టర్న్ చేసుకోండి. చూసారా, ఇప్పుడు మనకి ఎగ్ కర్రీ తయారైపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.